చంటి గారు, అదేవిధంగా అగ్నివార్తలకు స్వాగతం. గ్రామాలను పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తున్నామని తాడేపల్లిగూడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడు నియోజకవర్గం పెంటకోడు మండలం పడవరపుర గ్రామంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కూడా మనం చేసుకుంటూ వచ్చాం. ఈ గ్రామంలో 94.73% మరి పాస్బుక్ మన ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఖాతాలు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ జాయింట్ LP నెంబర్ పెద్దలందరూ కూర్చుని ఈ పెద్దలు కూడా సమస్యను పరిష్కారం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ గ్రామంలో మన ఓట్ల వెళ్ళినప్పుడు 2019లో నాకు పోటీ చేసినప్పుడు చాలా కొద్దిమంది యువకులు ఇంకా పెద్దలు కొంతమంది ఎన్నికల కూడా సహకరించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాతోనే ఉన్నారు వాళ్ళందరూ. అదేవిధంగా మరి కూటమి ఏర్పడిన తర్వాత బసవ కొండ గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, తెలుగుదేశం పార్టీ నిబద్ధతగా జనసేన కదా అని వదిలేకుండా మరి ఆ రోజు మా వాళ్ళతో కలిపి మరి గంటా సుబ్రహ్మణ్యం గారు ఈ పార్టీని ఒక 5-6 నెలలు 2 సంవత్సరాల బరువు మోసి మీరు దీని ఎదురుగా యువకులు ఉన్నారు. అందరూ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మరి ఆయన కూడా నడిచి ఏతో పాటు విభేదాలు లేకుండా ఇటు కొండగడ్డ కానీ ఇటు సుబ్రహ్మణ్యం గారు కానీ అందరూ కలిసి మరి సత్యనారాయణ గారి సంవత్సరం అందరూ కలిసి బాబా అన్నయ్య తమ్ముడు విలేజ్ లో అదే విధంగా ఈ గ్రామం నడుపుకున్నందుకు గుర్తుగా వారి ఇద్దరిని అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ అభినందన తెలియజేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది మరి వైసీపీ నుంచి మన పార్టీలోకి వచ్చారు. అసలు పల్లెటూరులు పట్టుకోమని చెప్పుకోవడమే తప్ప గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏమీ పని చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 24వ స్థానంలో ఉన్నటువంటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు తక్కువ లేదు. ఆలోచన చేయండి. సర్పంచ్ బిల్లు లేదు, ఎంపీటీసీ బిల్లు లేదు, జడ్పీటీసీ బిల్లు లేదు. కానీ అయినా చాలా మంది మోసేసినట్టు ఇంకా మేము అలాగే ఉంటాం, మేము ఆ మతస్థులు, మేము ఆ కులస్తులు. ఏంటి నీకు ఏ మతం? మతం కూడు పెడతా, కులం కూడు పెడతా. మానవత్వంతో మా నెలకొచ్చిన అవసరంలో మీరు కులాలను రెచ్చగొట్టి 4 మాటలు మాట్లాడి కుల వెనుకలు దాక్కుంటారు, 4 మాటలు మాట్లాడి డబ్బు వెనుకలు దాక్కుంటారు, 4 మాటలు మాట్లాడి మీడియా వెనుకలు దాక్కుంటారు. సిగ్గుంటారు లేని బతుకులు మీ అందరూ కూడా రోడ్డు ఎక్కడానికి సిగ్గుందా? 11 సీట్లు వచ్చినప్పుడే ఇంట్లో పడుకోవట్లేదు. మేము ఎక్కలేదు ఒక సీట్ కూడా, అయినా ఏ రోజు ఇంట్లో పడుకోలే. ప్రజల మధ్యన బతికావు. ఈ 2 సంవత్సరాలు కూడా ఏ రోజు ఇంట్లో పడుకోలే. ఈ 2.5 సంవత్సరాలు దగ్గరగా అవుతుంది. ఎన్ని విలేజ్లు తిరిగామో, ఎన్ని ఊళ్ళో మేము ఇక్కడ ఈ గ్రామాల్లో అద్దెలు అయితే 3 వచ్చినాయి. ఒకటి గ్యాస్ లేదు, ఒకటి మాకు లోన్ ఆపేశారు, ఇంకొకటి మాకు రోడ్డు వేయండి. 4,000 జనాభా ఉన్న ఊర్లో, 4 బ్యాట్లు ఉన్న హ్యామ్లెట్లు ఉన్న ఊర్లో ఇవాళ ఇక్కడ మీ PGRS పెడితే 4 సమస్యలు వచ్చినాయి. అంటే గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు PGRS ఎమ్మెల్యే జరుగుతున్న విషయాన్ని మీరు తెలుసుకోండి. ఏ సమస్య వచ్చినా ఆ తక్షణంలో మీరు చేయించి పంపిస్తా ఉన్నాం. అందరూ నేను ఇంట్లో కూర్చొని ముసి చేసి కూర్చోలేదు. నెగ్గిన తర్వాత అసెంబ్లీకి వచ్చి దమ్ము లేకుండా ప్రజల్లో తిరిగి పేటీ వర్కర్స్ తో తిరిగిస్తే మీరు కూడా ఇవాళ రోడ్డు మీద వచ్చి మాట్లాడితే మాకెంత ఉండాలని అడుగుతా ఉన్నా. నాకు విమర్శించి వస్తుంది ఖచ్చితంగా. ఇక వాటర్ మీరు విమర్శ ఉంటున్నారు. ముఖ్యమంత్రి దీపం అంటే అది నీకు ఆరోగ్యం ఉంది. కనీసం ఒక చైర్మన్, ఒక ఎమ్మెల్యే, లేదా ఒక కౌన్సిలర్ అయితే నీకు అర్థమవుతుంది ప్రజలు బాగలేదు. అది లేకుండా రోడ్డు ఎక్కి బొలిశెట్టి మాట్లాడి ఆరోగ్యం ఈ కాన్స్టిట్యూన్సీ ఓకే అతను నువ్వెక్కడ దేశానికి ఇంటచ్చు ఏంటి? లేదా భారతదేశం నీకు రాజిస్తుందా? ఏం లేదా? నేను ఒక ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి దోపిడీని బయట పెట్టవలసిన బాధ్యత రాబోయే పేరుతో సత్యంగా. ఇప్పుడు మేము దోపిడీ చేస్తే మీరు బయట పెట్టండి దమ్ముంటే. అది మానేసి మీరు కులాలు ఎక్కుతున్నారు, మతాలు ఎక్కుతున్నారు, లేకపోతే మాట్లాడితే ఏం అభివృద్ధిని అంటగట్టి మీరు చంద్రబాబు నాయుడు దిగిపో. ఎందుకు దిగిపోవాలని అడుగుతున్నా? ఎందుకు దిగిపోవాలి? పోలవరం విమానాశ్రయాన్ని మీకు ఇచ్చినట్టుగా, వచ్చే సంవత్సరం పోలవరం ఇచ్చినట్టుగా, అమరావతిని 2029లో మీకు అంకితం చేస్తున్నట్టుగా, రోడ్లన్నీ వేసినట్టుగా, రైతులు డబ్బులు ఇస్తున్నట్టుగా, ఎరువులు బ్లాకులు అమ్మనే ఉన్నట్టుగా ఈ బకీల్ సమస్య వచ్చిన గారు నెగ్గినప్పుడు పట్టుకున్నాను నన్ను. తమ్ముడు ఆ రోడ్డు వేయాలి, ఆ బకీల్ సైన్ వేయాలి, లేకపోతే అక్కడెక్కడో పందికోట తీయించాలంటే ఇక్కడి నుంచి 10 మంది యువకులు వెళ్ళి పందికోట రాత్రి పసలకొండ గారు జనసేన నాయకులు వెళ్ళి అక్కడ
ఆ రోజు రాత్రి 10 దాకా కాకుండా గ్రామస్తులు ఆపేశారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అందరూ తీసుకొని 10 రోజులు ఇచ్చారు. ఆ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం, నిన్న రామారెడ్డి గారు చెప్పాం, అది వాళ్ళు చేయవలసిన అవసరం ఉంది. ఈ గ్రామాన్ని నుంచి గడపల్లి రోడ్డు మంది కాదు, అయినా సరే ఎప్పటి గ్రామం అభివృద్ధి చెందాలంటే అన్ని విలేజ్ గా రహదారులు ఉండాలి, గుణపల్లి రోడ్డు వేయాలి. దానికి R&Dలో నిధులు కొరత ఉంది కాబట్టి అదే పంచాయతీరాజ్ శాఖలో ఉంటే అన్ని చేస్తాం, దాంట్లో ఎలా ఇబ్బంది లేదు. ఇప్పుడు లింక్ రోడ్లు అన్ని చేస్తాం, శ్రీకృష్ణ గారు మాటిస్తాం, అది మండలంలో పెట్టాం, అడిగిన కాట్లు రోడ్డు అడిగారు అది పెట్టాము. ఏదో ఇక్కడ ఇంకో రోడ్డు ఏదో అడిగారు, రోడ్డు అడిగారు ఒకప్పుడు స్విమ్మింగ్ రోడ్డు, అది మళ్ళీ మునిగిపోతా ఉంది కాబట్టి ఆ రోడ్డు కూడా వేస్తాం. మీరు కంగారు పడిపోయి మీ సమయంలో ఏమి చేయలేక ఎవరైనా డబ్బులు ఇస్తాను కూడా పని చేయకుండా అర్థం పెట్టి, నా బాగా గుర్తు మా సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి రోడ్డు సరి చేసుకుంటే కూడా పర్మిషన్ శాసించచ్చు. నన్ను అడిగితే నేను చెప్తాను, కావాలంటే మీరు అడగండి. ఇక్కడ రోడ్డు బాబు నేను వేయించుకుంటాను, నేను మెదలు తోయించుకుంటాను, గడపాల నుంచి ఇక్కడికి వచ్చి అంటే మీరు వచ్చి మళ్ళీ రోడ్డు మీద మాట్లాడితే మేము ఇంట్లో పడుకుంటామా? మాకు మాట్లాడే హక్కు లేదా? ప్రజలతో ఎన్నుకోబడ్డాం, ప్రజల సేవ కోసం ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం నిజాయితీగా నడుపుతున్నాం. ఇక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే తక్షణం మా ఇంట్లో ఇబ్బందిలాగా చూసుకున్నాం తప్ప నేను ఎవరిని బయట వ్యక్తిగా చూడలేదు. ప్రభుత్వ సంక్షేమంతో పాటుగా నేను కూడా దాతల సహకారంతో ఈ యొక్క పట్టణాలే కానీ ఈ యొక్క గ్రామాలు కానీ అభివృద్ధి చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు విమర్శలు చేస్తూ ఉన్నారంటే మరి మీరు ఆలోచన చేసుకోండి. ఒకసారి మీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒకసారి ఎప్పటి గ్రామంలో ఇంటికి వెళ్ళి మీరు చెప్పండి. ఈ గ్రామంలో మన పార్టీ తరఫున కూటమి తరఫున ఎవరు నిలబడినా ప్రచారానికి వెళ్లకుండా డబ్బు తీయకుండా గెలిపించుకోవాల్సిన బాధ్యత నేను తెలియజేస్తా ఉన్నా. అది మీరు చేసే ఈ కూటమి ప్రభుత్వానికి మీరు తీసుకునే రుణం. ఇక్కడ 5 కోట్లతో రోడ్లు వేసాం, 30 లక్షలతో బదిలీ చేయడం పెట్టాం, 85 లక్షల వర్కులు జరుగుతూ ఉన్నాయి, జలజీవన్ మస్తు వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్క కాలనీలో అక్కడ ట్యాంక్ కట్టాం, ఆ ట్యాంక్ ఓపెన్ చేస్తాం, మీకు అంకితం చేస్తాం. ఆ చెరువులన్నీ మురికెత్తిపోయింది, అవన్నీ సరి చేస్తున్నాం. మీరు సహకరించాలి. చేసాలు తీసుకెళ్లి బోధులో పడేయడం, ఎవరు మలమూత్రాలు తీసుకెళ్లి కాళ్ళలో పోసేయడం, ఆ కింద స్నానం చేయడం తాగడం. అసలు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తూ ఉంటే వాసన భరించే విధంగా ఉండదు. తాడేపూట మురుగుతుంటే ఇక్కడికి వచ్చారు. దీని మీద ఏం ఆలోచన చేయకోకుండా గవర్నమెంట్ చేయాలి. మీకు 5 కోట్లు చేసింది, మీ తల 1000 రూపాయలు కూడా వేసుకుని స్తోమత లేదు మీకు ఎవరికి. మీ ఊరు గ్రామానికి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదా? ఆ రోజు చెప్తే సుబ్రహ్మణ్యం గారు కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ మెస్సులు తెప్పించి తగ్గించే అది కూడా పూర్తి చేస్తున్నారు. సమస్య నాకు చెప్తున్నాడు, మీరు సహకరించండి. నేను కూడా చెప్పా, ఈ వేసవిలో మీరు సహకరించండి, పని చేద్దామని చెప్పాను. ఒకరు ఎదురున్నారు దానికి, ఇక్కడ ఒక లిస్ట్ పెట్టుకొస్తారు. ఈ లిస్ట్ పెట్టుకొచ్చి ఏమి చేసేది? ప్రభుత్వంలో డబ్బు ఉండాలి కదా, గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిందని కదా మనల్ని గెలిపించారు. మనం ప్రజలు భాగస్వామ్యం చేయాలి కదా, దానికి మాత్రం సత్యమిరా. మీరు కనీసం మంచినీళ్ళు శుభ్రంగా ఉంచుకోవాల జ్ఞానం కూడా మనకు లేకపోతే ఇంకా రేపు పొద్దున మనం మాకు జబ్బు వచ్చింది, లేకపోతే మాకు క్యాన్సర్ పాలు అవుతున్నాం, ప్లాస్టిక్ వాడకం తగ్గించండి, మురుగు తీయించండి, మురుగు కాలంలో అవుట్లెట్. గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ పనులు చేపడుతున్నామని తెలిపారు. గ్రామంలోని రోడ్ల పరిస్థితి, లీకేజీలు తదితర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్లలో పల్లెటూళ్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇచ్చి గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు గతంలో తగిన ప్రాధాన్యత లేకుండా పోయిందని అన్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో ప్రజలు గ్యాస్, తాగునీరు, రోడ్లు తదితర సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పారు. శెట్టి వెంకటరామయ్య గారు, ఉద్దాల చిట్టయ్య గారు, మామయ్య గారు,
ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అగ్ని న్యూస్ పడమరెప్పారు.